ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అనేది లాస్ట్ ఎపిసోడ్ అండి. ఇంకా ఇందులో ఎవరున్నారు, ఎవరు హౌస్లోకి వెళ్తున్నారు ఏంటి అనేది గమనిస్తే అయితే ఎవ్వరూ వెళ్ళట్లేదు. సో 2 మెంబర్స్ అయితే డైరెక్ట్ అగ్ని పరీక్ష నుండి అయితే ఎలిమినేట్ అయిపోయారు. మిగతా 13 మెంబర్స్ నుంచి ఏమంటారు జడ్జిగా వచ్చినటువంటి ముగ్గురు ప్లస్ వ్యూవర్స్ అంటే ఆడియన్స్ వేసినటువంటి ఓటును బట్టి మనకి బిగ్ బాస్ సీజన్ 9లోకి హౌస్లోకి అడుగు పెడతారు. కామన్గా తెలిసిందే కదా, మనకి 5 మెంబర్స్ లేదు అని అంటే 9 మెంబర్స్ ఎంతమందిని తీసుకుంటారు అని అయితే మనకి సండే రోజు 7 o'clockకి లాంచ్ అయ్యే ప్రోగ్రాంలోనే మనకు తెలుస్తుంది అన్నమాట. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే హరీష్, మనీష్, శ్రీజ, సో వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ముక్కుసూటిగా ఉండేవాళ్ళు కావాలి, కొంచెం కాంట్రవర్సీ అనేది ఉండాలి. అలాంటిది ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది గేమ్ అనేది. సో ఇంకా మనం ఈ ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే అండి, హరీష్ అండ్ మనకి సోల్జర్ పవన్ ఉంటారు కదా, వాళ్ళిద్దరికి వచ్చేసి బాటిల్ ఫ్లిప్ గేమ్ ఉంటుంది కదా, మనం బాటిల్ని ఇలా వేసేస్తే స్ట్రైట్గా నిల్చోవాలి. ఆ గేమ్ ఇస్తారనమాట. 5 times వేయాలి. ఆ 5 times వేసినప్పుడు ఒకటి స్క్వేర్ బాక్స్ లాంటిది ఇచ్చి దాని మీద రెడ్ కార్డ్ అనేది అంతే, దాన్ని పాజ్ చేస్తూ ఉండాలన్నట్టు ఆయన అప్పుడు అలా. ఇక్కడ ఏంటి అని అంటే పవన్ది, మన సోల్జర్ పవన్ది త్వరగా అయిపోయింది అన్నమాట. ఫుల్ ఫాస్ట్గా చేసేసాడు ఫస్ట్ ప్లేయర్. నెక్స్ట్ ఇంకా పవన్ వచ్చేసి మళ్ళీ అనుషాని సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ మళ్ళీ ఏమంటారు నీడిల్స్ ఉంటాయి కదండి, సూదులో దారం పెట్టాలన్నమాట. సో చేయితోటి కాదు, పెద్దది మిడిల్ అండ్ చిన్నది అలా ఇచ్చారు. సో ఒక థర్మకోల్ దానికి అన్నట్టు పెట్టేసి ఒకవైపు మనకి దారం రీల్ అనేది ఉంటుంది, ఒక దాంట్లోంచి బిగ్, మిడిల్, స్మాల్ అలా తీస్తూ రావాలి. ఫస్ట్ అనుష 2 times టూ నీడిల్స్ అప్పుడు చాలా ఫాస్ట్గా ఉండే, లాస్ట్ నీడిల్ అప్పుడు మాత్రము చాలా స్లో అయిపోయింది. అక్కడ మళ్ళీ పవనే. ఇంకా అన్వర్తి ఎవరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఇక్కడ వచ్చేసి ప్రియా అని పిలుస్తారు. ప్రియాను తన వర్తి ఏంటనో చెప్పాలి, తను ఎవరు అన్వర్తి అనుకుంటుందో కూడా చెప్పాలన్నమాట. ప్రియా వచ్చేసి సిచ్యువేషన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాను, నాకు తప్పు ఏదైనా ఉంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. తను వచ్చేసి శ్రేయాను అన్వర్తి అంటుంది. ఎందుకంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎవరైతే చెప్తే అది ఓకే నేను చిన్నపిల్లని కదా అని చెప్పేసి అన్నట్టుగా ఫీల్ అవుతుంది. బట్ హౌస్లో ఆ విధంగా ఉంటే నడవదు కదా అన్నట్టుగా చెప్తుంది. ఇంకా వచ్చేసి దివ్య అని పిలుస్తారనమాట. దివ్య వచ్చేసి నేను ఫిజికల్గా, వోకల్, మెంటల్ స్ట్రెంగ్త్ అన్ని రకాలుగా నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తుంది. హరీష్ని అన్వర్తి అంటుంది. బట్ హరీష్ మాత్రం అస్సలుగా ఇప్పుడు తెలిసిందే కదండి, హరీష్ ముక్కుసూటి మనిషి, అస్సలకే యాక్సెప్ట్ చేయడం అన్నమాట. ఇది నేను ఒప్పుకోవట్లేదా అని చెప్పేస్తాడు డైరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి అనుష వచ్చేసి మనకి డీమన్ పవన్ ఉంటాడు కదా, తనని సెలెక్ట్ చేసింది. ఓకే పవన్ గురించి అయితే ఓకే, తను ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపించలేదు ఇన్ని ఎపిసోడ్స్లో. తనకి ఏది అర్థం అవ్వట్లేదు, ఒక్కొక్కటి అంతగా పెద్ద ఆలోచించాడు. ఏదైనా మీరు జడ్జెస్ అడిగితే దానికి ఆన్సర్ కూడా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ అనేది రాదు అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ వచ్చేసి శ్రేయని అన్వర్ది అని పెడుతుంది. తను ఏంటని అంటే ఇమ్మెచ్యూర్ పర్సన్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్వర్ది పర్సన్స్ ఈ ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారంటే హరీష్, షాకిబ్, పవన్, శ్రియ, నాగ అన్వర్ది పర్సన్స్ అన్నమాట. సో ఇంకా వచ్చేసి ఇక్కడ పవన్ని సెలెక్ట్ చేసుకోమంటారు గేమ్ కోసం అని చెప్పేసి తను కలికిని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళకి వచ్చేసి ఏంటంటే 5-6 గ్లాసెస్ ఇచ్చారు. ఆ గ్లాసెస్లో మనకి కలర్ బాల్స్ ఉంటాయి కదా, ఆ కలర్ బాల్స్ మనకి కలర్ వైజ్గా కాకుండా అక్కడక్కడ ఒక్కొక్క కలర్ అన్నట్టుగా రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ ఆ విధంగా ఇచ్చారన్నమాట. మనకి మొబైల్లో ఉంటుంది కదా గేమ్, కలర్స్ మ్యాచింగ్ అనేది స్ట్రైట్గా చేయడం. సో వాటి అనేది ఏ కలర్ది ఆ కలర్కి సెట్ చేసి పెట్టేసేయాలి, అది ఇచ్చేసారు. అక్కడ ఏంటని అంటే పవన్ ఫస్ట్ కొంచెం ఒక 2-3 కలర్స్ అనేది కరెక్ట్గా పెట్టేశాడు, కానీ తర్వాత బాగా ఆలోచించేసరికి ఆ టైం టేకింగ్ ప్రాసెస్గా తీసేసుకున్నది దివ్య. అదేంటి మన కలికి అనేది విన్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా పెట్టేసింది తను. సో ఇక్కడ వచ్చేసి కలికి విన్నర్ అయిపోయింది, పవన్ అవుట్ అయిపోయాడు. ఆ స్టేజ్ ఉంది కదా మన డిస్కో ఆ స్టేజ్, సో అక్కడ కలికి అనేది ఉండిపోతుంది. కలికి వచ్చేసి డీమన్ పవన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరికి వచ్చేసి మనకి వర్డ్స్ పజిల్ ఉంటుంది కదా, మనకి మ్యాగజైన్స్లో కానివ్వండి, మొబైల్లో కానివ్వండి ఉంటాయి కదా. సో ఏదైనా వర్డ్ చెప్తే దానికి ఆపోజిట్ కానీ ఏదైనా ఉంటే మనం అందులో సెర్చ్ చేసి స్ట్రైట్గా హారిజెంటల్, వర్టికల్, క్రాస్ ఆ విధంగా అన్నట్టుగా పెట్టాలి అన్నమాట. అక్కడ మనకి ఏమంటారు అని అంటే శ్రీముఖి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి తగ్గట్టుగా మనకి ఆన్సర్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనము మార్క్ చేయాలి.
మనకేమంటారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంది, మరి మిడిల్ పార్ట్ మధ్యలో ఉండేది ఏంటి సెంటర్ అలాగా. సో ఇంకా వచ్చేసి అల్లు అర్జున్ గారిది ఒక ఇంగ్లీష్ వర్డ్ తోటి మూవీ ఉంది అని చెప్పేసి ఆ విధంగా చేశారన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్టర్ తేజ గారిని ఇన్వైట్ చేశారు గెస్ట్గా. సో కొంచెం సేపే ఉన్నారు, ఎక్కువగా లేరు. ఇందులో వచ్చేసి మనకి పవన్ విన్ అయిపోయాడు అనమాట. ఎక్కడైతే తొక్కేశారో అక్కడే లేచాను అన్నట్టుగా తనకి అన్వర్తని ఇచ్చారు కదా. సో పవన్ విన్ అయిపోయాడు. తను వచ్చేసి శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ ఏంటైనా అంటే ఫస్ట్ ఇక్కడ కొంచెం ప్రాంక్ లాగా చేస్తుంది అన్నట్టు. శ్రీముఖి బల్బ్ ఉంటుంది, ఎవరైతే గట్టిగా అరుస్తే ఆ బల్బ్ అనేది బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. సో వాళ్ళిద్దరు అరుస్తారు. ఒక 2 seconds అట్లా అరిచాక అసలు మీరు అరవడం ఏంటి, చాలా స్ట్రెంత్ ఉంది అని చెప్పేసి అంటుంది తనని. కాకపోతే ఏంటైనా అంటే టాస్క్ వచ్చేసి అది కాదు, మీరు అరుస్తే బల్బు పలుగుతుంది అని చెప్పేసి ఎలా నమ్మారు అని అంటే, మీరు టాస్క్ ఇచ్చారు కదా ఏదో చేసేసాము అంతే అని చెప్పేసి శ్రీజ అంటుంది. కాకపోతే అక్కడ ఏంటి అని అంటే 2 గోల్ఫ్ బాల్స్ ఉంటాయి. ఆ గోల్ఫ్ బాల్స్ని మనము ఆ బల్బ్ మీద పెట్టేసి ఒకదానిపైన ఒకటి పెట్టాలన్నట్టు. ఆ గోల్ఫ్ బాల్స్ బల్బు దానిపైన ఒక బాల్, దానిపైన ఇంకొక బాల్ ఆగెట్టుగా పెట్టేసి 1 2 3 4 5 అని కౌంట్ చేయాలి. అది కింద పడకుండా చూసుకోవాలి. అప్పుడు కౌంట్ చేశాక ఆ బల్బ్ అనేది వెలుగుతుంది. సో అది అలా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీజ విన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక మిగిలింది ఎవరు, శ్రీజ అండ్ మనీష్, మన మర్యాద మనీష్ గారు. నిజంగా చెప్పాలి అని అంటే మనీష్ గారు స్టార్టింగ్ ఒక 2 episodes అప్పుడు తను వెళ్ళిపోతారేమో, తను తీసేస్తారేమో అనుకున్నాం. కొంచెం హరీష్ గారు ఉంటారు కొన్ని ఎపిసోడ్స్ వరకు అని అనిపించింది, కానీ మనీష్ గారిని వీళ్ళు కావాలని తీసేస్తారేమో అనుకున్నాము. కానీ ఈరోజు ఈ 15th episodeలో విన్ అయింది. లాస్ట్కి టోటల్ మహారాజా అయింది. ఆ ప్లాట్ఫామ్ పైన మొత్తం విన్ అయింది మనీష్ గారే అండి. సో చాలా బాగా ఆడారన్నమాట, చాలా మెచ్యూర్తో ఆడారు. ఏంటన్నా అంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, మనకి అయస్కాంతాలు అనేది ఇచ్చారు. సో ఒకరు తర్వాత ఒకరు పెట్టాక మళ్ళీ ఇంకొకరు పెట్టారన్నమాట. పెడితే 3 magnets మనకేమంటారు స్టిక్ అవ్వాలి, అంటుకోవాలన్నమాట. అయస్కాంతాలు అనేది ఒకదానికొకటి టచ్ అవ్వాలి. 3 అయస్కాంతాలు అనేది 3 అయితేనే విన్నర్స్ ఒక పాయింట్ వస్తుంది. 1 కానీ 2 కానీ అయినా కానీ సో అది అవుట్ అయిపోయినట్టు, అంటే పాయింట్ రాదు, అవుట్ కాదు కానీ పాయింట్ రాదు. ఈ గేమ్లో శ్రీజ 2 సార్లు తనకి ఒకసారి 1 టచ్ అవుతుంది, ఒకసారి 2 టచ్ అవుతాయి అయస్కాంతాలు అనేది. ఇక్కడ శ్రీజ కొంచెం మెచ్యూర్గా అక్కడికి నవదీప్ అంటాడు కొంచెం ఆలోచించు, తొందరపడకు అని చెప్పేసి చెప్తారు. బట్ మనీష్ గారు ఆలోచించిన విధానం చాలా బాగుంది, ఆలోచించుకుంటూ చాలా చక్కగా పెట్టారు. తనంటే ఏంటో అనేది నిరూపించుకున్నారు. ఏదైనా కానీ కొద్ది రోజులు గడిచిన కొద్దే వాళ్ళ టాలెంట్ అనేది కానివ్వండి, స్ట్రెంత్ కానివ్వండి, ఏదైనా కానీ మనకి బయటపడుతుంది. ఉన్న 2 నిమిషాల ఆడిషన్స్కి ఉన్న ఒక ఎపిసోడ్కే ఎవరిది బయటపడదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాస్ట్ ఎపిసోడ్. తర్వాత సెండ్ ఆఫ్ అనేది జరిగిపోతుంది. ఏడుస్తారు, ఎమోషనల్ అవుతారు. మేమందరం కామన్ పర్సన్స్మే, మేము బయట నుండి మాకు ఏమంటారు ఇండస్ట్రీతో అసలు పరిచయమే లేదు, అది మా అదృష్టమే కావచ్చు, మా టాలెంటే కావచ్చు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పేసి శ్రీముఖి చెప్తుంది. ఇంకా ఈ 13 మెంబర్స్లోంచి ఎవరు రేపు రాబోయే బిగ్ బాస్లోకి అడుగుపెట్టారనేది ఇంకా రేపు చూద్దాము. బాయ్ ఫ్రెండ్స్. ఇది రోజుతోటి మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది అయిపోయింది, ప్రోగ్రాము షో అనేది అయిపోయింది. మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి.